अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। RM Computer Center Nistar Sheikh Abdullah Complex, Lakshmi Nagar Colony, Mehboob Nagar, introducing basic courses on computer skill for all age groups include basic computer knowledge, MS Word, MS PowerPoint, Notepad, English and Urdu typing and DTP Internet Center. Second batch admission started from 11th June 2024. For information contact 9440248412 or 7989917044. Admissions are open. वज़ीर आला रेवंत रेड्डी पर मनमानी बयानबाजी करने पर खामोश नहीं बैठा जाएगा। डीसीसी जनरल सेक्रेटरी सिराज कादरी। महबूब नगर कांग्रेस पार्टी दफ्तर में मुनक़दा मिरियाल इजलास से खिताब करते हुए डीसीसी जनरल सेक्रेटरी सिराज कादरी ने कहा कि 2 यौम क़ब्ल तेलंगाना भवन में साबिक़ा अक़लियती मालियती कॉरपोरेशन चेयरमैन इम्तियाज़ इसाक ने मीडिया से खिताब करते हुए कांग्रेस पार्टी पर इल्ज़ाम आयद किया कि वो टेररिस्ट इदारों को बंद करने की कोशिश कर रहे हैं, जिसकी वजह उन्होंने सख्त मजम्मत की। रियासती हुकूमत ऐसे कोई इक़दाम नहीं कर रही है। अक़लियती मालियती क़र्ज़ जात न देने का इल्ज़ाम आयद करने पर उन्होंने कहा कि महबूब नगर के शालीमार फंक्शन हॉल में मंजूर किए गए क़र्ज़ जात व सिलाई मशीन की तकसीम करने का प्रोग्राम रखा गया था, जिसको साबिक़ा वज़ीर श्रीनिवास गौड़ ने खुद टाल दिया था। वज़ीर आला रेवंत रेड्डी पर मनमानी बयानबाजी करने से गुरेज करें, वरना NSUI कायदीन सबक सिखाएंगे। इस मौके पर कांग्रेस कायदीन भी मौजूद थे। చచ్చిపోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉవ్వెత్తున లేవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. మాజీ స్టేట్ ఫైనాన్స్ మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇమ్తియాజ్ ఇసాక్ గారు, వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మేము అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలు, మీరు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీలకు కానీ మీరు ఏం చేసినారో ఒకసారి జవాబు ఇవ్వాలి. మీరు ఈరోజు 7 నెలలు పూర్తిగా వచ్చిన మా ప్రభుత్వం పైన నువ్వు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఈరోజు ఆ మాట్లాడే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీ కలిగించింది, కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది. గతంలో మీ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించినప్పుడు ఏ ఒక్క రోజు కూడా నీవు మాట్లాడలేని పరిస్థితి, ఏ ఒక్క రోజు కూడా నీవు ప్రభుత్వం ఇది చేస్తుంది మైనారిటీల కొరకు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. మీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు బెదురుకొని నీవు ఇంట్లో దావుకున్నాడవు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లోనే మొత్తం సమాజాన్ని మీరు ఉద్ధరించాలి అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావే. ఈ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నీకు. బిడ్డ గుర్తుపెట్టుకో, ఇమ్తియాజ్ ఇసాక్, మా మైనార్టీ మిత్రులందరూ నిన్ను ఒక మంచి మిత్రునిగా, సరే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతకాలంగా నువ్వు చైర్మన్గా ఉండి నీకు అన్యాయం జరిగింది అని ఇంకా నీ పైన ప్రేమ ఉంది, కానీ నీవు అవాకులు చవాకులు మాట్లాడితే మరి 2014లో షాద్నగర్లో ఇచ్చినటువంటి మీ కేసీఆర్ గారు, మా కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానంపై నిలబడ్డారని చెప్తున్నావు కదా, 12% ఎక్కడుంది? మైనారిటీలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో మొట్టమొదటి వాగ్దానము 12% రిజర్వేషన్, తమిళనాడు की शक्ल में 4 महीनों में करके दिखाऊंगा అన్నటువంటి వాగ్దానం ఎక్కడుంది? ఇచ్చిన 4% కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి ఆ 4%ను కూడా నీ పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అలాగే టింబ్రీస్ స్కూళ్ళ పైన నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. 2016-2017లో టింబ్రీస్ స్కూళ్ళు స్థాపించబడ్డాయి మైనారిటీల కొరకు. మంచిదే, స్వాగతిస్తూ ఉన్నాం. మైనారిటీల కొరకు ఒక ముందడుగు, మంచి అడుగు వేసిండ్రు మీరు, ఓకే. కానీ మైనారిటీ స్కూళ్ళు పెట్టిండ్రు, కానీ మైనారిటీలకు పూర్తి స్థాయిలో చదువు చెప్పడంలో మీరు విఫలమైనరు.
ఆ విజిలెన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే మీ కాంట్రాక్టర్ల కొరకు మీకు లబ్ధి చెందడానికి ఆ ఉద్యోగాలను మీరు నియమించుకుంటే ఏదైతే మీరు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు నియమిస్తూ ఉన్నారో ఆ ఏజెన్సీల వారి ద్వారా మీకు కమిషన్ల కక్కుర్తి కొరకు మీరు ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ను టింబ్రీస్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టింబ్రీస్ స్కూల్ గురించి ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. టింబ్రీస్ స్కూళ్ళు మూత పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా విజిలెన్స్ అధికారులను తీసేసిందని చెప్పి చెప్తాను. తప్పు నాయన. టింబ్రీస్ స్కూలు ఇలాగే నడుస్తుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. అవసరమైతే మండలానికి ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వము మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంతియాజ్ గారిని హెచ్చరిస్తూ ఉన్నా. అవాకులు చవాకులు మాట్లాడే ముందు నీ వెనక్కి తిరిగి చూసుకో. నీ ప్రభుత్వం మైనార్టీల పట్ల ఏం చేసిందో ఒక్కసారి చూసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు ఎన్నికల కోడ్ వస్తుందనే రోజు షాలిమార్ ఫంక్షన్ హాల్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 160 మిషన్లు వచ్చినాయి. దానికి సంబంధించిన మైనార్టీ లోన్స్ కూడా రావడం జరిగింది. ఆ రోజు మీ నాయకుడే మైనార్టీలను విస్మరించిండు. మరి ఎవరు? మీ శ్రీనివాస్ గౌడ్. బిడ్డ, నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకొని మాట్లాడు. నీవు ఏదైతే కార్పొరేషన్కు చైర్మన్ ఉన్నావో ఆ కార్పొరేషన్ నుంచి నీవు ఇవ్వాల్సిన మిషన్లు, నీవు ఇవ్వాల్సిన లోన్స్ చెక్కును కూడా నిన్ను బండిలో కూర్చోబెట్టుకొని దాదాపు 2 గంటల వరకు మహబూబ్నగర్ టౌన్లో తిప్పి ఎన్నికల కోడ్ పడంగానే ఎన్నికల కోడ్ పడ్డది, ఎన్నికల తర్వాత ఇద్దామని చెప్పి చేసినటువంటి మీ నాయకుడు, మీ నాయకత్వం ఫస్ట్ వాళ్ళను సరిదిద్దుకొని తర్వాత. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।